హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ లాస్ట్. అందరు బాగుండాలి, అందరూ ఉండాలి. ఈరోజైతే నా మార్నింగ్ లాగ్ అయితే మీకు చూపెట్టబోతున్నా. చూడండి, మా బుల్లే లేచిన నేనైతే వాకిలైతే ఊడ్చేసుకునేసరికి తెల్లారిపోయింది. మా వాకిలి చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్ద వాకిలి మరి. మళ్ళీ ఇక్కడ సీసీ రోడ్ పైన కూడా మొత్తం ఊడ్చేసుకున్నాం. చూడండి, అక్కడ అదాక ఇది చేసుకొని చల్లేసుకునే వరకు అయితే తెల్లారిపోయింది. చూస్తుండగానే పిట్టలు అయితే కిచకిచా అన్నీ ఉంటాయి చెట్టు కిందనైతే. ఇట్లా గానం వింటుంటే మార్నింగ్ లేస్తే మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈరోజు శనివారం కాబట్టి ఇల్లు అయితే కడుక్కోవాలి. ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఎందుకు పెట్టిన వాకిలి అని చెప్తే, మార్నింగ్ ఇప్పుడే లేచిన అనేది అబ్బాయి ఇప్పుడే ఇంత ఫాస్ట్గా వాకిలికి వెళ్ళేసిందా ఇంట్లోకి వచ్చి వీడియో ఇస్తుందని మీరు అనుకుంటారని చెప్పేసి మీకైతే చూపెట్టాలి కదా ఫ్రెండ్స్. ఏం చేసినాం అనేది అప్పుడే మార్నింగ్ స్టార్ట్ చేస్తే అయిపోయేది, కానీ చీకట్లో ఏం కనబడదని చెప్పేసి లైట్ ఉన్నది. లైట్ ఉన్నా కానీ కొంచెం డిమ్ముగా వస్తుంది లైట్, వాకిట్లో లైట్ అని చెప్పేసి వాకిట్లో తీయడానికి వీలు కాలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేసిన బ్లాగ్ అయితే చూపెడతా. మా శనివారం బ్లాగ్ మేము ఎట్లా చేసుకున్నాం మార్నింగ్ లేచి పని. శనివారం అయినా ఏ వారం అయినా కానీ, కాకపోతే శనివారం మాకు ఎందుకో స్పెషల్ ఫ్రెండ్స్. పండగ వాతావరణంలో కనిపిస్తుంది. శనివారం అంటే చాలా ఇష్టం. శనివారం అంటే నాకు అది ఎందుకు ఇష్టం అనేది కూడా మీతో తర్వాత బ్లాగ్లో షేర్ చేసుకుంటా ఒక్కొక్కటి. ఓకేనా మరి. పిల్లలకి ఇంకా ఇవ్వలేరు, చూసేద్దాం రండి. లేట్ ఎందుకు, నేను చేసే పనులన్నీ మీకైతే చూపించుకుంటూ చేస్తా. ఈరోజు చూద్దాం మరి ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తారా మా వాళ్ళు, లేదంటే కంటిన్యూ అవుతుందా వీడియో అనేది. పిల్లలైతే లేవలేరు ఇంకా. పిల్లలు లేస్తే మాత్రం గోల గోల. మా కోడలు అయితే ఇక్కడ వండ పెట్టిన కింద వండుకుంటారు వాళ్ళు సాపేసుకొని. సిరి లేచింది, బట్టలు తీయలేదు, సాప తీసేయలేదు, బట్టలు తీసి మర్చేసింది. బయట కూర్చుంది గద్దె మీద. ఇవ్వలేమగానే మబ్బు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎవరికైనా కానీ కాసేపు కూర్చుంటారు, కానీ నాకెందుకు అక్కడికి కూర్చోడానికి ఉండదు. నేను కూర్చోను కూడా, నాకు కూర్చోబుద్ధి కాదు. కూర్చుంటే అట్లనే ఎక్కడక్కడ టైం ఎందుకు వేస్ట్ చేసి పని ఎక్కడక్కడనే ఉంటుందని చెప్పి 5 మినిట్స్ కాగా 1 మినిట్ కూడా కూర్చోను. ఇక్కడనైతే అదే అమ్మ వాళ్ళ ఇంటికాడనైతే అసలు లేవను కూడా లేవను. అట్లుంటుంది మరి మనతోటి ఎందుకు వస్తుంటే అట్లే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక అమ్మ వాళ్ళ ఇల్లు అంటే అంతే కదా, పని చేసినా చేయకుండా లేచినా లేవకుండా నడుస్తుంది. కానీ ఇక్కడ అట్లా అవ్వదు, లేవాల్సిందే, మన పని మనం చేసుకోవాల్సిందే. ఏమో చూద్దాం మరి. వీడియో అయితే దాకా కంటిన్యూ అవుతుంది. ఫోన్ అయితే కొంచెం ప్రాబ్లంలో ఉంది ఫ్రెండ్స్. మధ్యలో వీడియో మొత్తం డిస్టర్బ్ అయితే ఫీల్ కాకండి, ఓకేనా. చెప్పిన కదా ఫోన్ డిస్టర్బెన్స్లో ఉందని చెప్పి. మేమైతే ఇల్లుకు పెయింట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పండుగ వస్తుంది మాకైతే. ఏం పండుగ మాకేం చెప్తారు స్వప్న అనుకుంటున్నా. ఇప్పుడు కాదులేండి పండుగ అంటే, చాలా టైం ఉంది. కాకపోతే ఒక్కసారి ఇల్లంతా మళ్ళీ మంచిగా సర్దేసుకొని గోడలు కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే ఊరికేనే అట్లా అలవాటు. చిన్న లైట్ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ పెట్టిన ఒకటి. ఈ దాకా వెళ్తూ ఉండదు, ఈ ట్యూబ్లైట్ అయితే ఈ దాకా వస్తుంది. అది మా ఇంట్లో అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక లైట్ ఉంటుంది, ఈ ఏరియా టీవీ దగ్గర లైట్ ఇది. అక్కడ చూడండి, ఇప్పుడు వచ్చింది లైట్. అక్కడ ఒక లైట్ ఉంటుంది, 2 లైట్లు ఎందుకని చెప్పేసి ఒక్క లైట్ వేసి, ఎందుకంటే పాప పడుకుంది కదా, ఒక లైట్ వేసి కంటిన్యూ చేద్దామని చెప్పేసి. పాప పడుకుంది అందుకని ఒకటే లైట్ వేసి, మళ్ళీ ఫ్యాన్ కూడా వేసేయాలి. పాపకి ఎందుకు మళ్ళీ వేస్తుంది. మా మాటలతో అసలే
ఆ గొంతు విన్నారంటే ఇక పిల్లలు లేవాల్సిందే, కూర్చోవాల్సిందే, అట్లా ఉంటుంది మరి. ఉందో మరి మేము వెళ్ళేసినా సార్. చూడండి ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్పు. పాప కూడా లేచింది ఫ్రెండ్స్. పాప కూడా మా పిల్లలు లేస్తే నాతోటి అల్లరి పిల్ల లేచి ఏం చేస్తుంది, లేదు తెలియదు కానీ కాసేపు చేసానంటే పని చేస్తుంది, లేదంటే సపరేట్గా కూర్చొని అల్లరి చేస్తుంది. హాయ్ 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 ఏ మమ్మీ నన్ను తీయగా ఇప్పుడే. ఎందుకు గోడలు కడుక్కోవాలి, ఎందుకు ఇల్లు కాదు అంటే మనకు అట్లా ఉంటుంది. ఏందో మన పిచ్చి మధ్య మధ్యలో గోడలు కడగడం, ఇక్కడ సామాన్లు అక్కడ పెట్టడం, ఎక్కడెక్కడ అదొక పిచ్చి అండి. పిచ్చి హాబీ నాకు ఎందుకో తెలియదు, అట్లా ఉంటుంది. అంటే ఎప్పుడెప్పుడు నీట్గా ఉంచుకుంటా అని నా ఒపీనియన్, అంతే, ఇంకేం లేదు. బంగ్లా ఇట్లా అయితే పెద్ద స్లాబ్ ఇట్లా వస్తే మీ దయవల్ల నాకు ఈ చదివే పదార్థం తప్ప కావచ్చు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం కాబట్టి నేను ఎన్నిసార్లు ఏం సామాన్లు ఎక్కడ చదివినా కానీ మళ్ళీ ఎప్పటికైతే పెడతలేరు మా వాళ్ళు. నేను ఒక కడ పెడితే వాళ్ళు ఒక కడ పెడతారు, నేను ఒక కడ తీస్తే వాళ్ళ కొద్దిగా అత్తమ్మ అంటే అంతే, వాళ్ళకి తెలియదు కదా. చిన్నపిల్లలాగా అల్లరి చేస్తారు, సర్దుకుంటూ నేను పోతున్నా అంతే ఫ్రెండ్స్. ఇట్లుంటుంది మా ఇంట్లో గోడన అయితే. చూడండి ఇక మీతో మాట్లాడుకుంటున్నైతే ఇల్లు కంప్లీట్ చేసేసిన. కొంచెం మంది ఊరు చేసుకోవాలి, ఇల్లు అనేది కడిగేసుకోవాలి. ఫోన్ వస్తుందా మీ వరకు మట్టాస్ అయిపోతుంది.